నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 112లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. వర్కౌట్. వర్కౌట్‌ని తెలుగులో వ్యాయామం అని అంటాం. ఐ డూ మై వర్కౌట్ డైలీ. ఐ డూ మై వర్కౌట్ డైలీ. నేను ప్రతిరోజు వ్యాయామం చేస్తాను. దిస్ వర్కౌట్ ఈజ్ ఈజీ. దిస్ వర్కౌట్ ఈజ్ ఈజీ. ఈ వ్యాయామం సులభం. ప్రిపేర్డ్. ప్రిపేర్డ్ని తెలుగులో సిద్ధంగా ఉండటం లేదా సిద్ధం చేసిన అని అంటాం. ఐ యామ్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్. ఐ యామ్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్. నేను పరీక్షకు సిద్ధంగా ఉన్నాను. షీ ప్రిపేర్డ్ ద ఫుడ్. షీ ప్రిపేర్డ్ ద ఫుడ్. ఆమె భోజనం సిద్ధం చేసింది. వామ్. వామ్ని తెలుగులో పురుగు అని అంటాం. ఏ వామ్ ఈజ్ ఇన్ ద సాయిల్. ఏ వామ్ ఈజ్ ఇన్ ద సాయిల్. నేలలో ఒక పురుగు ఉంది. బర్డ్స్ ఈట్ వామ్స్. బర్డ్స్ ఈట్ వామ్స్. పక్షులు పురుగులను తింటాయి. బఫర్. బఫర్ని తెలుగులో తడులు లేదా రక్షణ పరం అని అంటాం. దిస్ సేవింగ్స్ యాక్ట్స్ యాజ్ ఏ బఫర్. దిస్ సేవింగ్స్ యాక్ట్స్ యాజ్ ఏ బఫర్. ఈ పొదుపు తడులుగా పనిచేస్తుంది. ద వీడియో ఈజ్ బఫరింగ్. ద వీడియో ఈజ్ బఫరింగ్. వీడియో బఫర్ అవుతోంది. సీ యూ అరౌండ్. సీ యూ అరౌండ్ని తెలుగులో తరువాత కలుద్దాం అని అంటాం. ఓకే సీ యూ అరౌండ్. ఓకే సీ యూ అరౌండ్. సరే తర్వాత కలుద్దాం. సీ యూ అరౌండ్ ఎట్ ద ఆఫీస్. సీ యూ అరౌండ్ ఎట్ ద ఆఫీస్. ఆఫీస్లో తరువాత కలుద్దాం. అబ్జర్బ్. అబ్జర్బ్ని తెలుగులో శోషించు అని అంటాం. కాటన్ అబ్జర్బ్స్ వాటర్. కాటన్ అబ్జర్బ్స్ వాటర్. పత్తి నీటిని శోషిస్తుంది. ప్లాంట్స్ అబ్జర్బ్ సన్లైట్. ప్లాంట్స్ అబ్జర్బ్ సన్లైట్. మొక్కలు సూర్యకాంతిని శోషిస్తాయి. సేవేజ్. సేవేజ్ని తెలుగులో కాలువ నీరు అని అంటాం. సేవేజ్ వాటర్ ఈజ్ డర్టీ. సేవేజ్ వాటర్ ఈజ్ డర్టీ. కాలువ నీరు మురికిగా ఉంటుంది. సేవేజ్ ఫ్లోస్ ఇంటూ ద రివర్. సేవేజ్ ఫ్లోస్ ఇంటూ ద రివర్. కాలువ నీరు నదిలోకి చేరుతోంది. డబ్. డబ్ని తెలుగులో డబ్బింగ్ చేయడం అని అంటాం. దే డబ్డ్ ద మూవీ ఇన్ తెలుగు. దే డబ్డ్ ద మూవీ ఇన్ తెలుగు. వారు సినిమాను తెలుగులో డబ్బింగ్ చేశారు. హీ ఈజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్. హీ ఈజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్. అతను డబ్బింగ్ ఆర్టిస్ట్. పాంపస్. పాంపస్ని తెలుగులో గర్వంగా లేదా ఆడంబరమైన అని అంటాం. హీ స్పోక్ ఇన్ ఏ పాంపస్ మేనర్. హీ స్పోక్ ఇన్ ఏ పాంపస్ మేనర్. అతను ఆడంబరంగా మాట్లాడాడు. డోంట్ బీ పాంపస్. డోంట్ బీ పాంపస్. ఆడంబరంగా ఉండవద్దు. వేర్ హౌస్. వేర్ హౌస్ని తెలుగులో గోదాం అని అంటాం. ద గూడ్స్ ఆర్ ఇన్ ద వేర్ హౌస్. ద గూడ్స్ ఆర్ ఇన్ ద వేర్ హౌస్. సరుకులు గోదాంలో ఉన్నాయి. దిస్ వేర్ హౌస్ ఈజ్ బిగ్. దిస్ వేర్ హౌస్ ఈజ్ బిగ్. ఈ గోదాం చాలా పెద్దది. రెసిడెన్సీ. రెసిడెన్సీని తెలుగులో
నివాసం అని అంటాం. హీ అప్లైడ్ ఫర్ రెసిడెన్సీ. హీ అప్లైడ్ ఫర్ రెసిడెన్సీ. అతను నివాసానికి దరఖాస్తు చేశాడు. దిస్ ఈజ్ ఏ రెసిడెన్సీ ఏరియా. దిస్ ఈజ్ ఏ రెసిడెన్సీ ఏరియా. ఇది నివాస ప్రాంతం. వాల్యూమ్. వాల్యూమ్ని తెలుగులో పరిమాణం అని అంటాం. ప్లీజ్ రెడ్యూస్ ద వాల్యూమ్. ప్లీజ్ రెడ్యూస్ ద వాల్యూమ్. వాల్యూమ్ తగ్గించండి. ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్డ్. ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్డ్. నీటి పరిమాణం పెరిగింది. వెయిటర్. వెయిటర్ని తెలుగులో వెయిటర్ అని అంటాం. ద వెయిటర్ టుక్ అవర్ ఆర్డర్. ద వెయిటర్ టుక్ అవర్ ఆర్డర్. వెయిటర్ మా ఆర్డర్ తీసుకున్నాడు. కాల్ ద వెయిటర్ ప్లీజ్. కాల్ ద వెయిటర్ ప్లీజ్. దయచేసి వెయిటర్ని పిలవండి. వోకల్. వోకల్ని తెలుగులో స్వర సంబంధిత అని అంటాం. షీ ఈజ్ వెరీ వోకల్ ఇన్ మీటింగ్స్. షీ ఈజ్ వెరీ వోకల్ ఇన్ మీటింగ్స్. ఆమె మీటింగ్స్లో స్పష్టంగా మాట్లాడుతుంది. హీ హ్యాస్ స్ట్రాంగ్ వోకల్ స్కిల్స్. హీ హ్యాస్ స్ట్రాంగ్ వోకల్ స్కిల్స్. అతనికి గొంతు నైపుణ్యం బాగా ఉంది. వైలెన్స్. వైలెన్స్ని తెలుగులో హింస అని అంటాం. వి మస్ట్ స్టాప్ వైలెన్స్. వి మస్ట్ స్టాప్ వైలెన్స్. మనం హింసను ఆపాలి. వైలెన్స్ ఈజ్ డేంజరస్. వైలెన్స్ ఈజ్ డేంజరస్. హింస ప్రమాదకరం. విటమిన్. విటమిన్ని తెలుగులో విటమిన్ అని అంటాం. ఈట్ ఫ్రూట్స్ ఫర్ విటమిన్స్. ఈట్ ఫ్రూట్స్ ఫర్ విటమిన్స్. విటమిన్స్ కోసం పండ్లు తినండి. దిస్ టాబ్లెట్ హ్యాస్ విటమిన్ సి. దిస్ టాబ్లెట్ హ్యాస్ విటమిన్ సి. ఈ టాబ్లెట్లో విటమిన్ సి ఉంది. వార్న్. వార్న్ని తెలుగులో హెచ్చరించడం అని అంటాం. ఐ వార్న్డ్ హిమ్. ఐ వార్న్డ్ హిమ్. నేను అతనికి హెచ్చరించాను. షీ వార్న్డ్ మీ అబౌట్ ద డేంజర్. షీ వార్న్డ్ మీ అబౌట్ ద డేంజర్. ప్రమాదం గురించి ఆమె నన్ను హెచ్చరించింది. వైల్డ్ లైఫ్. వైల్డ్ లైఫ్ని తెలుగులో అడవి జీవాలు అని అంటాం. వి షుడ్ ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్. వి షుడ్ ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్. మనం అడవి జీవాలను రక్షించాలి. వైల్డ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ నేచర్. వైల్డ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ నేచర్. అడవి జీవాలు ప్రకృతికి ముఖ్యం. వింగ్. వింగ్ని తెలుగులో రెక్క అని అంటాం. ద బర్డ్ బ్రోక్ ఇట్స్ వింగ్. ద బర్డ్ బ్రోక్ ఇట్స్ వింగ్. పక్షి తన రెక్కను విరిచింది. ఎ ప్లేన్ హ్యాస్ టూ వింగ్స్. ఎ ప్లేన్ హ్యాస్ టూ వింగ్స్. విమానానికి రెండు రెక్కలు ఉంటాయి. పబ్. పబ్ని తెలుగులో పబ్ అని అంటాం. దే మెట్ అట్ ద పబ్. దే మెట్ అట్ ద పబ్. వారు పబ్లో కలుసుకున్నారు. ద పబ్ వాజ్ క్రౌడెడ్. ద పబ్ వాజ్ క్రౌడెడ్. పబ్లో జనం ఎక్కువగా ఉన్నారు. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.